కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ నేటి నుంచి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత కడప నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గాన పులివెందులకు వెళతారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రేపు ఉదయం సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తాతిరెడ్డిపల్లికి చేరుకుని నూతన రామాలయాన్ని ప్రారంభిస్తారు. ఇక 26వ తేదీ పులివెందుల్లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు విజయ గార్డెన్లో జరిగే వివాహానికి ఆయన హాజరవుతారు. తర్వాత బెంగళూరుకు వెళతారు. కడప జిల్లాలో జగన్ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏదైతే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి కూడా 4 రోజుల పాటు కూడా కడప జిల్లాలో కూడా పర్యటించినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో కూడా బెంగళూరు నుంచి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. అయితే ఇడుపులపాయలో ఏదైతే దివంగత నేత అయినటువంటి మాజీ సీఎం అయినటువంటి రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వెళ్లి అక్కడ ఆయన ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి కూడా ఏదైతే ఇడుపులపాయ ఎస్టేట్ లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో కూడా ఏదైతే కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఏదైతే సమావేశం కానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో కూడా ఏదైతే కార్పొరేటర్లు జంప్ అవుతున్నారో ఆ విషయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. దాని తరంతరం కూడా ఆయన మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా రోడ్డు మార్గాన ఏదైతే పులివెందులకు వెళ్లి పులివెందులు ఆ రోజు రాత్రికి కూడా బస చేయనున్నారు. అయితే 25వ తేదీ చూసుకుంటే కనుక ఉదయం 7 గంటల 30 నిమిషాలకు కూడా ఏదైతే పులివెందుల్లో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చిలో ఏదైతే క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి బంధువులు అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఆయన అయితే క్రిస్మస్ పండుగకు సంబంధించి కూడా ఆ చర్చిలో అయితే కనుక ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే తాతిరెడ్డిపల్లిలో కూడా ఒక రామాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అక్కడ కూడా ఆ ఆలయానికి సంబంధించి కూడా ఆయన ప్రారంభించేందుకు కూడా అక్కడికి వెళ్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మరుసటి రోజు ఉదయం చూసుకుంటే కనుక ఆయన అయితే ఏదైతే ఉదయం 11 గంటల నుంచి కూడా దాదాపుగా సాయంత్రం 5 గంటలకు కూడా ప్రజల కోసం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా ఆయన ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులు కూడా స్వీకరించేందుకు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నేర్పించారు. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే చివరి రోజు చూసుకుంటే కనుక ఆయన ఉదయం 9 గంటలకు ఏదైతే పులివెందులో ఉన్నటువంటి విజయ గార్డెన్ లో కూడా సన్నిహితుడైనటువంటి వివాహానికి ఆయనకు హాజరు కానున్నారు. అయితే ఆ వివాహానికి హాజరైన తర్వాత కూడా ఆయన హెలిప్యాడ్ కి చేరుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ బెంగళూరుకు పయనమవుతారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో పర్యటన విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.